హర్ష సాయితో ఎందుకు పోల్చుకున్నారు మిమ్మల్ని? ఎవరు పోల్చిరు? హర్ష సాయి ఒక వీడియోస్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా, అతనితో కంపారిజన్ ఏంటి? అంటే ఫస్ట్ హర్ష సాయి అన్న అంటే ఆయన వీడియోస్ తెలుసు, అంటే నేను అంత ఆయన సబ్స్క్రైబర్ అయితే కాదన్నా, అయితే మా తమ్ముడు ఆయన సబ్స్క్రైబర్. ఆయన అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం, చిన్న ఆయన వీడియోస్ ఇట్లా చేస్తాడు, మస్తు హెల్ప్ చేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కడతాడు. సో అట్లా నాకు చెప్పిండు. అప్పుడు ఆయన హెల్ప్ చేసిన వీడియోస్ నేను అంతా చూడలేదు, కానీ ఆయన నెగిటివ్ చేసిన వీడియోస్ అయితే నేను చూసిన అన్న. అప్పుడు నేను ఇన్స్టా అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన. ఎంత ఘోరంగా అంటే ఆయన పాప మొదలు ఇప్పుడు హెల్ప్ చేయకుండా చేసేసిరు ఆయనని. ఆయన హర్ష సాయి ఇట్లా అంటే చాలా మంది కంటెంట్ కోసం వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఆ అన్న గురించి మాట్లాడిన తర్వాత నేను బ్లేమ్ చేసిన వీడియోస్, పాపం ఇప్పుడు ఎక్కడుండో ఏడో మారుమూల ఏదో సినిమా షూటింగ్ చేసుకుని ఉంటున్నాడు ఆయన. అంత బ్లేమ్ చేయాలి. సరే అన్న, మనం సంపాదించిన ఎగ్జాంపుల్ మనకి ఎక్కడో 10 లక్షలు దొరికితే అరే నాకు దొరికినాయి కదా హెల్ప్ చేద్దాం అంటే కూడా ధరించదు ఎవరికి. సరే ఆయన ఎట్లా యూట్యూబ్కి వెళ్ళి వస్తుందా అమౌంట్, ఇన్స్టాకి వెళ్ళి వస్తుందా మాకు తెలియదు, నాకైతే తెలియదు, ఇంకా తెలిసిన వాళ్ళకి ఏం తెలుసో నాకు తెలియదు. అవి వచ్చినా కానీ ఆయన దాచుకోకుండా హెల్ప్ చేస్తుండే అది కూడా గ్రేటే కదన్నా. అసలు మనకి ఏదో వచ్చిన అమౌంట్ చేయడానికనే చాలా ఆలోచిస్తాం. ఆయన అంత చేస్తున్నాడు అంటే అది గ్రేట్ గా ఫీల్ కావాలి, కానీ నీకు ఎవరెవరు ఫండ్స్ ఇస్తే అది పంచుతూ పెద్ద బిల్డప్ కొడుతున్నాడు అట్లా ఇట్లా కొంతమంది అమ్మాయిలు కూడా కామెంట్లు పెట్టారు, వీడియోస్ కూడా చేసి ఆయన మీద ట్రోల్స్ చేసి ఫేమస్ అయిన కూడా ఉన్నారు. సో నువ్వు ఏదన్నా చేస్తే పాజిటివ్ గా చేయి, కానీ నెగిటివ్ గా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఆయన గానీ ఇంకెవరైనా గానీ సరే, ఇక నేను అన్ని ఆపలేను. ఇంకా ఒకటి రీసెంట్ కూడా ఏదో ఒక వీడియోలో చెప్పిన, శివ అన్న వీడియోలో అయితే నేను ఏమన్నా అంటే నువ్వు జనాలకు ఏం చేయాలనుకుంటున్నావు అనేసి అడిగిండు క్వశ్చన్. నేను సేవ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా అని అన్న. అంటే మరి నువ్వు ఎట్లా వస్తుంది అంటే ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని, ఎంపీ గెలిస్తే 7 నియోజకవర్గాలు, ఎమ్మెల్యే గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని బాగు చేయడానికి ఫండ్స్ వస్తాయని చెప్పిన. దానికి ఒక పనికిమాలినోడు ఎంత గలీజ్ మాటలు మాట్లాడిందంటే నాకు చెప్పు తీసుకొని కొడితే నాకు కనబడితే ఇంకా తెలివి లేదా, బుర్ర పని చేయదా? ఒక ఎమ్మెల్యే కానీ మీరు లోకల్ ఉన్న ఎవ్వరు అని చెప్తున్నా నేను, నువ్వు లోకల్ ఉన్న అడుగు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన వచ్చే శాలరీతోనే నియోజకవర్గాన్ని బాగు చేయడు. ఖచ్చితంగా రోడ్డు బాగు చేయడానికి గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్ వస్తుంది. నువ్వు స్కూల్ బాగు చేయించడానికి ఫండ్ వస్తుంది. మొన్న మా ఊరు స్కూల్ బాగు చేయించడానికి 14 lakhs వచ్చినాయి ఫండ్. నేను అది చెప్తే నిన్ను కామెంట్లు అలా ఏందో వేస్తున్నాను పెడుతుండు. అది హైలైట్ పోయింది వీడియో. నెక్స్ట్ ఈ రోజు ట్రోల్ చేస్తుండు. కడుపుకు అన్నం తిన్నప్పుడు కరెక్ట్ తెలుసుకొని ట్రోల్స్ వేయాలి. మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు ఫ్యామిలీ దిక్కులేదు, నువ్వు అన్నద కుక్కవేమో ఏదో వేరే స్టేట్లలో బతుకుతున్నావేమో నాకు అవసరం లేదు. ఒకరిని ట్రోల్స్ చేసే ముందు మూసుకొని ఉండాలంతే. పనికి మాలిన వీడియోస్ హైలైట్ అవ్వడం కోసం పెడితే నేను నెక్స్ట్ వాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నా. కేసు పెట్టి ఎవరి మీద కేసు పెట్టినా నేను వీడియో చేసి మరీ చూపిస్తా. గలీజ్ మాట నువ్వు ట్రోల్స్ చేసుకో ఏమన్నా, నువ్వు సరే నేను తప్పు చేస్తే ఇట్లా కాదమ్మా ఇట్లా చెయ్యి అని చెప్పాలి. నువ్వు కామెంట్లో అది చేసి ఏం మాట్లాడుతుండు? కడుపుకు అన్నం తింటుండా గడ్డి తింటుండా గాడిది ముఖమోడు? ఎందుకు తీసుకోవాలంటే ఓపిక పట్టిన ఒక వీడియో చేసిండు పోనీలే అనుకున్నా. ఇప్పటికి 4-5 వీడియోలు కంటిన్యూగా చేయబట్టి అంటే నా వీడియోలు చేసి ఎక్కువ వ్యూస్ పోతుండే, ఆయన హైలైట్ అవుతుండు. ఇప్పుడు కేసు పెడితే ఇంకా హైలైట్ అవుతాడు, ఇంకా పోలీసుల చేతిలో హైలైట్ అవుతాడు. పెడతా కేసు, ఈ ఎలక్షన్స్ అయిపోయి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక నెక్స్ట్ డే కేసు పెడతా, అప్పుడు ఇంకా పోలీసులు మంచి హైలైట్ చేస్తాడులే. వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, మంచిగా డౌన్లోడ్ చేసిన ప్రూఫ్స్ కావాలి. మీకు వర్క్ అంతా ఎలా తెలుసు మీకు? అంటే ఏమైనా వీడియో ప్రమోట్ చేసే విధానం కానీ టెక్నికల్ వర్క్ కూడా ఉంటది కదా, అవన్నీ మీకు ఎలా తెలుసు? నేర్చుకున్నారా మీరు ఏమన్నా? తెలీదు, మామూలుగా నాకు ప్రమోషన్ చేయడం కూడా తెలీదు. కొంచెం చెప్తారన్నమాట మా ఫ్రెండ్స్ ఇట్లా చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు ప్రమోషన్ చేసి ఆ వీడియోస్ చూసి ఇట్లా చేయాలని చేస్తా అంతే. ఓకే, ఇప్పుడు బరిలెక్క మంచిగా ఎంపీ స్థానంలో పోటీ చేసే అభ్యర్థిగా ప్రజలకి మీరు ఏం చెప్తారు? ప్రజల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రజల నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా, నోటు తీసుకోకుండా ఓటు వేయండి. ఓటు అనేది మన జరుగుద్దంటారా? ఇంకా ఏమో నేను ట్రై చేస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు ట్రై చేస్తా. ఒక్కసారైనా గెలుస్తాయి గడ్డ మీద అనేది, ఒక్కసారైనా గెలవాలి. డబ్బు లేకుండా లాస్ట్ వరకు మేము గెలిచి నిరూపించిందిరా అనేది ఒకటి చేద్దాం అనేది ఆలోచన ఉంది. దేవుడు ఏం చేస్తాడో జనాలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియాలి. అంటే ఇంకోటి ఏంటంటే అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఎలక్షన్ మొన్న ఎమ్మెల్యే అయిపోయింది, ఒక 20 లక్షలు వచ్చినాయి. ఈ ఎంపీ పోటీ చేస్తుంది, ఇంకొక 20 లక్షలు వస్తాయి. నేను ఏదైనా ఫోన్ పే నెంబర్ పెట్టినా, మళ్ళీ నా ఫోన్ పే నెంబర్ ఇస్తే ఎవరైనా ఫండ్స్ వేసిండేమో చూడండి. అడగట్లేదు నేను, నాకు బుద్ధి తక్కువ అయ్యి అడిగిన డబ్బులు
అది కూడా అసలు ఎంత ఘోరంగా అన్న ఒకటి అడుగుతా ఆ. వీడియో ముందరనే, నేను ఏమైనా దొంగతనం చేసినా అన్న? లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి, నాకేదో అప్పుడు పరిస్థితి బాగాలేకున్నది, ఎలక్షన్ లో వెహికల్స్ పెట్టుకుని ఎకనామిక్ సపోర్ట్ అది. సపోర్ట్ చేసిరు. పైసలు వేసిన వాళ్ళు కూడా ఎవ్వరు అనలేదన్న, పైసలు వేసిన వాళ్ళు ఎవ్వరు అనలేదు ఇప్పుడు వరకు. ఎయ్యనోనికి ఎందుకంత రోసం వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక స్కూల్ ని బాగా చేయించడానికి 14 lakhs వస్తే అడపదడప పనులు చేయించుకొని ఒక 5 lakhs లో పని చేసి మిగతా డబ్బులు దుబ్బేసిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి నువ్వు మాట్లాడు. రోడ్డు బాగా చేయించామంటే ఉట్టి ఇసుక పోసి పైన ఏదో డాంబర్ వేసి అంత డ్యామేజ్ రోడ్ చేసి ఫండ్స్ మొత్తం దుబ్బి తిన్నోళ్ళు ఉన్నారు. అది దొంగతనమే కదా, దాని గురించి మాట్లాడు. ఏదో బర్లక్క ఫేమస్ అయింది, దాని మీద వీడియోలు చేసిన వీడియోస్ వ్యూస్ పోతాయి, ఇంకా కంటెంట్ దొరుకుతుంది అని ఒక ఆడపిల్లని బ్లేమ్ చేసి ఎన్ని రోజులు అన్న ఆడపిల్ల ఉసురు పోసుకొని బాగుపడతారు? దేవుని మీద ఒట్టే చెప్తున్నా, నాకు 20 lakhs కంటే ఎక్కువ రాలేదు. ఎందుకు నన్ను ఇంత సతాయిస్తున్నా నాకు అర్థమైతలేదు. సరే సరే, వాళ్ళందరి గురించి వదిలేసి అదంతా కదా. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక జీవనం అంటే డైరీ, అంటే సేంద్రియ మనం చేసే పని ఏదైతే ఉందో అది మంచిగా డెవలప్ చేసే ఆలోచనలో బరిలెక్క ఉంది. దాంట్లో ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తుంది అన్న ఆలోచనలో తను ఉన్నది అని చెప్పేసి అని ఒకటి బయటకు వస్తుంది. నిజమేనది? అంటే బిజినెస్ కంప్లీట్ గా బిజినెస్ లోకి వెళ్ళిపోదాం, ఇంకా అట్లా ఆలోచన అయితే లేదు. ఒక డైరీ ఫామ్ పెడదాము, ఇప్పటికైతే ఒక డైరీ ఫామ్ పెడదాము, దానికి ఒక 10 మందికైనా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మంచిగా. ఇప్పటికైతే ఏం అనుకోలేదన్న, మళ్ళీ బర్రెలు కొనాలంటే కూడా అమౌంట్ కావాలి కదా, అంత బడ్జెట్ లేదు. ఫ్యూచర్ లో చూస్తా. ఓకే, ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే అడిగేవాళ్ళు, మిమ్మల్ని అడిగారు కదా, అప్పుడు తర్వాత మీరు దాని గురించి తెలుసుకున్నారా? తెలుసు అన్న నాకు దాని గురించి. ఇప్పుడు నన్ను అడుగుతురు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన పిఎం అంటారు, ఆయన అడుగురి పిఎం అంటే ఫుల్ ఫామ్ తెలుసా అని. లేకపోతే సీఎం ఉన్నారు, సీఎం దగ్గరికి వెళ్ళి ఇది తెలుసా అని అడుగు. లేకపోతే చాలా నియోజకవర్గాల ఎంపీలు ఇబ్బంది పెట్టారు కదా చాలా. అంటే నేను ఎడ్డి గొర్రెలే కనబడుతున్నాను కదా వాళ్ళకి, అంటే నేను పిచ్చిదాని కదా. ఎందుకంటే ఒక ఏదో ఒకటి కొంచెం మార్చాలని బయటకు వచ్చినాయి కదా, మందిని ముంచాలని రాలేదు కదా. ముంచాలని వచ్చింటే మేబీ ఇంత ట్రోల్స్ చేసేవాళ్ళు కాదు, ఇంత నన్ను హింసించే వాళ్ళు కాదు. ఒక మంచి థీమ్తో మంచి చేయాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు నన్ను ఇంత హింసిస్తున్నారు. ఎస్, ఓకే శిరీష, మీకు ఒక మంచి సపోర్ట్ దొరకాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు మొన్న 5,000 ఓట్లతో ఆగిపోయారు, ఇప్పుడు ఫుల్ మెజారిటీతో గెలవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. మీరు ఏమైనా చెప్తారా మీ ఒక ఓటర్స్? చెప్పడానికి ఏం లేదన్నా, ఒక్కటే, మీరు ఎక్కడన్నా ఓటేయండి. ఆల్రెడీ ఊర్లలో కూడా మందులు పంచుతురన్నా, మందులు పంచుతురు, ఓటుకు పంచుతురు, పైసలు ఇచ్చి కూడా పోతున్నారు ఇంత ఓటుకు. నేను ఈ రోజు ప్రచారం చేస్తే కూడా పక్క గల్లీలో ఇచ్చిరు పైసలు, మా గల్లీలో ఇయ్యలేదు అనేసి ఒక ఆమె మాట్లాడిన వీడియో ఉంది. అది కూడా నిన్న యూట్యూబ్ ఛానల్లో, సరే నేను చెప్తున్నా అనుకుంటారేమో మళ్ళీ, సో నేను అది మామూలుగా చెప్తా, వీడియో అప్లోడ్ చేస్తా. అది కూడా నెగిటివ్ అయితే ఎట్లా అంటే వాళ్ళ గల్లీలు ఇచ్చారు, మా గల్లీలు ఇవ్వలేదు పైసలు, ఇది కూడా మొత్తం బాగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, ఎవరు పైసలు ఇచ్చినా తీసుకోకండి. ఓటు అనేది చాలా విలువైనది, దాన్ని మీరు జెన్యున్ గా వేయండి, ఏ పర్సన్ మంచోడు అనేది. అంతేగాని మీ ఓటు నమ్ముకొని లాస్ట్ కు మీ అభివృద్ధి, మీకు కావాల్సిన పనులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది రేపు. ఎట్లుంటదంటే, ఓటు ఈ రోజు 500 ఇచ్చి చేపించిన అనుకున్నా, రేపు మన ఊర్లో ఏమన్నా పని పడితే మనం పోతే చెయ్యరు వాళ్ళు. ఈ పని చేయడానికి ఇంత డబ్బు అని వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు, ఎవరైనా కానీ. ఆ డిమాండ్లు అవసరం లేదు, నువ్వు పైసలు తీసుకోకుండా ఓటై మనకు గట్టిగా ధైర్యంగా అడిగే పరిస్థితి వస్తుంది. అవును, నేను ఆ రోజు నీతో పైసలు తీసుకోకుండా ఓటేసినా, నువ్వు ఈ రోజు నాకు పని చేయంటే చేస్తాడు ఆయన. అవును, వీళ్ళు జెన్యున్ గా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి నేను జెన్యున్ గా వర్క్ చేస్తుంటారు. ఒకటే చెప్తున్నా, పైసలు తీసుకోకుండా ఓటేయండి. ఒకటే, ఇది ఒకటి కంటే నేనేం చెప్పాను ఇక. సో థ్యాంక్ యూ సో మచ్, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. వర్షంలో మీ యొక్క ప్రచారం ముందుకి కొనసాగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ.